ఇట్స్ నాట్ ఓన్లీ లవింగ్ ద ఎనిమీస్. దుర్మార్గులు కూడా ప్రేమించాలి. ఒకరోజు దుర్మార్గులు కూడా మంచి వాళ్ళు అవుతూ ఉంటారు. వాట్ ఏ టెస్ట్, వాట్ ఏ ఎంకరేజ్మెంట్ ఇట్ ఈస్. I tell you, every word, it's no $1 million of our worth to listen and learn from them. So these people, it is not only just a covenant family, it is not only a loving family, it is not only loving the enemies, but at the same time, always they celebrate Thanksgiving family. I've been watching them. Sir and Madam and Iddharu kuda, they've been celebrating all the birthdays. ఎప్పుడు కూడా అంటే మేడం బర్త్డే కానీ సార్ బర్త్డే కానీ, నాట్ ఓన్లీ దాట్, ఈవెన్ ఆల్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్, చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్, దే ఆర్ దేర్ ఫస్ట్ టు సెలబ్రేట్ థ్యాంక్స్ గివింగ్. ఐ టెల్ యూ, some of us we may think that, come on, what is there in celebrating Thanksgiving, and then is it really needed? But I tell you, this is the only one time where we can learn from the Word, where we can learn from the God. And this is giving a direction. సో సార్ వాళ్ళు నిజంగా ఇన్ని సంవత్సరాల నుంచి వారు ఉంటూ కూడా వాళ్ళకు మనకు అనేక ఇచ్చినప్పటికీ కూడా ఆత్మీయంగా ఆత్మీయ పునాదులు కుటుంబంలో వేశారు. ఆ కుటుంబంలో వారి సొంత పెళ్ళే కాకుండా నాలుగు అనేక మంది ఆత్మీయ పిల్లలు ఎంతో బలపడ్డారు. వాట్ హ్యాపెండ్ దేర్, ఈచ్ సెలబ్రేషన్కి ఒక అద్భుతం జరుగుతుంది అంటే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దే సెలబ్రేట్, ఈవెన్ దే రికగ్నైజ్ ద పీపుల్. ఎవరైతే ఆ ప్రోగ్రాంలో కానీ ఈ ప్రాంతంలో కానీ వాడబడ్డారో వాళ్ళకి పిలిచి సార్ షాల్ కప్పి వాళ్ళకి ఎనీథింగ్, ద టోకెన్ ఆఫ్ గిఫ్ట్ విల్ బి గివింగ్ అండ్ దెన్ ఆనరింగ్ దెమ్. అండ్ దట్ ఈస్ ఎ సైన్ దట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ దే ఆర్ గివింగ్ థ్యాంక్స్ అండ్ దే వర్ టీచింగ్ టు ఎవ్రీబడి, యూ షుడ్ గివ్ థ్యాంక్స్ టు ఆల్. సో ఈ యొక్క క్రమం లోపల అనేక మందికి వారు చక్కని మాదిరిని చూపిన గొప్ప కుటుంబం ఈ కుటుంబం. సో ఫైనల్గా, అండ్ దిస్ ఫ్యామిలీ, as Joshua 24:15 says that, no, me and my family, we serve the Lord. నేను నా కుటుంబం యెహోవానే సేవిస్తాం. Can you say hallelujah? Little bit louder, hallelujah. And this family decided not only to serve the Lord, and not only the family, extended family. అనేక మంది ఆత్మీయ కుమారులు కుమార్తెలు ఈరోజు వారికున్న ఆశలు ఏంటంటే, ప్రతి ఆత్మ సంపాదించబడాలి, ప్రతి గ్రామంలో ఒక సంఘం స్థాపించబడాలి, ప్రతి చోట కూడా యేసు నామము వినబడినటువంటి ఒక తపన ఉన్నది. ఏంటయ్యా అంటే కారణము, దిస్ ఫ్యామిలీ ఈజ్ బిల్ట్ ఆన్ కావనెంట్. ఏనాడైతే ఆనాడు వ్యాధి అందును, ఆరోగ్యమందును, దుఃఖమందును, సుఖమందును నిన్ను విడవక ఎడబాయక జీవితకాలం అంతా కూడా ఏదైతే వాగ్దానం చేశారో, ఇప్పటికి వారు మనకు అదే మాదిరిగా కనిపిస్తూ ఉన్నారు. వారి లోపల 63 సంవత్సరాల వివాహం అంటే, థింక్ అబౌట్ దాట్, అండ్ స్టిల్ దే లుక్ వెరీ యంగ్. వి ఆర్ సో ప్రౌడ్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ యాక్చువల్లీ, దీస్ కపుల్ ఆల్వేస్ దే లాఫ్. చక్కగా నవ్వుతూ ఉంటారు. సార్ లోపల నవ్వు లేనట్టే, కోపం ఉన్న నవ్వినట్టే ఉంటుంది. అండ్ మేమంటే అప్పుడు వెన్ వీఆర్ దేర్ హియర్, ఐ యూస్ టు అబ్జర్వ్ దట్, ఎప్పుడైనా సార్ ఏమైనా తిడతాడా, ఏమైనా బూతులు అంటాడా అని అనుకునేవాళ్ళం. బట్ నెవర్ హ్యాపెండ్ దట్. ఈవెన్ మేడం కూడా, మేడం కోపం చేస్తుంది, ఈజ్ అడ్మినిస్ట్రేటర్, స్ట్రిక్ట్గా ఉంటుంది. మేడం లోపల కోపం కనిపిస్తుంది, కానీ సార్ లోపల ఆ కోపం కూడా నవ్వే ఉంటుంది. ఎంతగా అంటే దట్ వాజ్ ద సీక్రెట్. అంటే బైబిల్లో చక్కని మాట ఏంటంటే, మీ చిరునవ్వు మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఎవరైతే మీరు కోపం ఉంటారో అది మీ యొక్క ఎముకలను పాడు చేస్తారని మాట ఉన్నది. దాట్స్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి, చక్కగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆ చక్కని మాట, సంతోషంగా రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ ఇన్ ఆల్ సీజన్స్, డజంట్ మ్యాటర్. అది కష్టమా దుఃఖమా, ఈ యొక్క సీజన్లు మాట్లాడితే ప్రతి మనిషి లోపల కూడా అనేక కష్టాలు వస్తూ ఉంటాయి. అండ్ బీయింగ్ అండ్ వెరీ క్లోజ్లీ అబ్జర్వ్ దిస్ గ్రేట్ ఫ్యామిలీ. ఈ ప్రాంతం లోపల వారు పనిచేస్తున్నప్పుడు కానీ, మిషనరీలో ఉన్నప్పుడు కానీ, ఈ ప్రాంతం లోపల నిజంగా ఈ దయాన్ని స్టార్ట్ చేసినప్పుడు కానీ, ద నంబర్ ఆఫ్ ఛాలెంజెస్.
ఇంట్రెస్టింగ్లీ ఛాలెంజ్ ఇస్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్, సమ్ టైమ్ ఫ్రమ్ ఇన్ సైడ్. ఎవరైతే బైబిల్ పట్టుకొని చక్కగా దగ్గర ఉంటారో వాళ్ళు కూడా ఇబ్బందులు పెట్టేట్టున్నారు. అయినప్పటికీ కూడా చక్కని మాట ఏంటంటే, నాన్న మనందరినీ ప్రేమించాలి, వాళ్ళని ప్రేమించాలి. ఒకరోజు వారు సత్యాన్ని తెలుసుకుంటారు. ఇటువంటి బోధ లోపల అనేక మందిని కట్టారు. ఈరోజు నిజంగా వారంతా ఆరోగ్యమైన కారణం ఏంటంటే ఆ నిబంధనలు నిలబడ్డారు, దేవుని ప్రేమిస్తున్నారు, దేవుని సాక్షి నిలబడుతూ ఉన్నారు. ఉన్నదాని లోపల శత్రువులను ప్రేమిస్తూనే కుటుంబం యావత్తు కూడా దేవుని సేవలో వారు సాగిపోతూ ఉన్నారు. ఖచ్చితంగా మనందరం కూడా సార్ వాళ్ళ యొక్క సెంచరీ యొక్క వెడ్డింగ్ యానివర్సరీ మనం చూడబోతా ఉన్నాం. హల్లెలూయా. ఖచ్చితంగా డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ద 100 years ఆఫ్ వెడ్డింగ్ సెలబ్రేషన్ అండ్ ఐ యామ్ గోయింగ్ టు డూ దట్. సో కాబట్టి ఇది దేవుని బలం. వారి లోపల మనకు బలహీనత ఉన్నది, శరీరంగా మనం బలహీన కాబడుతూ ఉన్నాం, కానీ సార్ లోపల కాదు. సార్ మెడలో వాళ్ళ స్వరంలో కానీ, వారి ఎముకల్లో కానీ, వారి నడకలో కానీ, మాటలో కానీ ఈ డోంట్ సీ ఎనీ చేంజ్. 40 ఏళ్ళ కిందట ఏ స్వరం ఉన్నదో అదే స్వరం ఉన్నది. ఖచ్చితంగా 40 ఏళ్ళ తర్వాత కూడా అదే స్వరం ఉంటుంది. దేవుడు సార్లు మేడం బహుగా దీవించాలని, అనేక మందికి మళ్ళీ ఇంకా దీవెనకరంగా వాళ్ళు ఉంటారు. దేవుడు వారిని దీవించబోతున్నాడు, వాడుకోబోతున్నాడు. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. అమ్మమ్మ తాతయ్య జీవితం నుంచి ఒక స్ఫూర్తిదాయకమైన మెసేజ్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి వితౌట్ ఫర్దర్ అడ్యూ ఐ వుడ్ లైక్ టు హ్యాండ్ ఓవర్ దిస్ నెక్స్ట్ డివోషన్ టు రాజారెడ్డి అంకుల్. దేవునికి మహిమ. దేవుని పిల్లలుగా ఇక్కడ అందరం కూడా దేవుని పిల్లలుగా చేరి వచ్చాం. I believe that marriages are made in heaven. నేను నమ్ముచున్నాను, పరలోకంలో దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ఆ మహోత్సవాన్ని చూస్తున్నాను. And it's such a wonderful privilege to stand here ఇక్కడ నిలబడడం నాకు ఎంతో గొప్ప భాగ్యముగా భావిస్తున్నాను. speaking on this day, ఈ దినం మాట్లాడడం నాకు ఎంతో గొప్ప on the భాగ్యం. 63rd anniversary, marriage anniversary of dad and mom. తల్లిదండ్రులైనటువంటి వారు 63వ సంవత్సరపు వివాహ వార్షికోత్సవం గురించి మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉంది. I call them mom and dad. నేను తల్లిదండ్రులుగా అమ్మ నాన్నగా వారిని పిలుస్తూ ఉంటాను. I may miss my father, my mother, నేను నా తల్లిదండ్రులు కోల్పోయినప్పటికీ, but I found my mother and father here. కానీ ఇక్కడ నాకు దేవుడు ఆత్మీయంగా తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ఇచ్చాడు. If we think of it, when God made Adam, Adam never wanted a wife. మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆదామును దేవుడు తయారు చేసిన And తర్వాత Adam did not ask for a wife or a mate. ఆదాము ఎప్పుడు కూడా తను అవ్వమ్మ కొరకు కానీ ఒక భార్యను కావాలని ఆయన ఎప్పుడు అడగలేదు. God made this universe. దేవుడు ఈ ప్రపంచాన్ని తను నిర్మాణం చేశాడు. He made everything on earth. సమస్తాన్ని ఆయన సృష్టించాడు. And then he stopped the creation. ఆ యొక్క సమస్తాన్ని సృష్టించి ముగించిన We don't know తర్వాత after how many years. మనకు తెలియని ఎన్ని సంవత్సరాల కాల వ్యవధి. We talk of the first day and the second day and the third day and the fourth day and the fifth and the sixth and the seventh day. మనం మాట్లాడతాం మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు అని మాట్లాడుతూ ఉంటాం. A day in the sight of God is 1,000 years. ఒక దినం ఆయన దృష్టిలో 1000 సంవత్సరములుగా ఆయన దృష్టిలో లెక్కించబడి ఉన్నది. So we don't know how many years he took మనకు తెలియదు అది ఎన్ని సంవత్సరాల కాల వ్యవధి అనేది. to craft this universe. ఈ యొక్క ప్రపంచాన్ని నిర్మాణం And చేయాలి. this earth, ఈ యొక్క భూమిని when he made this earth, ఎప్పుడైతే ఆయన ఈ భూమిని నిర్మాణం చేశాడో he had one thing in his mind, తన మనస్సులో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. that he has to make Adam. ఆయన ఆదామును నిర్మాణం చేయాలి అని. Someone who's going to have dominion on earth. చూడండి, ఒకరు పరిపాలించడానికి, వీటిని ఏలడానికి ఒకరు కావాలి. For he did not want to have dominion on this earth. He wanted Adam to have dominion. ఎందుకు అని ఆయన కోసం కాదు, ఇక్కడ ఉన్నటువంటి సృష్టి మీద ఆయన ఒక పరిపాలన చేసేవారు కావాలి. And one fine day, ఒక మంచి దినంలో, maybe after years, thousands of years, మనం అనుకోవచ్చు కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు కావచ్చు అనుకోవచ్చు. God realized that Adam needed a mate. సో ఆదాముకు సాటి అయిన సహాయం కావాలి అని
దేవుడు ఆలోచన చేసి ఉన్నాడు. So what did God do? దేవుడు ఏం చేశాడు? He looked at the world. ఆయన ప్రపంచాన్ని చూశాడు, లోకం చూశాడు, He looked at every tree. అన్ని చెట్లను He looked చూశాడు, at all the beautiful fruits, ఆ అందమైనటువంటి ఫలములు చూస్తూ ఉన్నాడు, the birds and the animals. అక్కడ ఉన్న పక్షులను జంతువులను చూస్తూ ఉన్నాడు. And he said, there's no one who can be a mate unto Adam. ఎవరు కూడా అక్కడ ఆదాముకు సాటిగా ఉన్నట్టుగా లేరు. So God gave a wonderful anesthesia to Adam. దేవుడు ఏం చేశాడంటే అనస్థీసియా, ఒక మత్తు ఆయనకు కలుగజేసి ఆయనకు గాఢ నిద్ర కలుగజేశాడు. See, I didn't tell God and he's gone one step forward. Yes, he gave him a real God and Nidra. ఆయన గాఢ నిద్రను కలుగజేశాడు. Put him to sleep, పడుకోబెట్టాడు, cut his side, ఆయన ప్రకట ఎముకను తీశాడు, took out a rib, ఆ ఎముకను తీశాడు, and he made Eve out of it. దానిలో నుండి అవ్వమును తయారు చేశాడు. When Adam came out of the anesthesia, ఎప్పుడైతే ఆ మత్తులో నుండి ఆదాము బయటికి వచ్చాడో he seen the gift of life in front of him. ఆయన ఎదుట దేవుని యొక్క బహుమానాన్ని The చూస్తాడు. gift of life. ఆ యొక్క జీవం అంటే బహుమానంతో కూడిన జీవమును Like చూస్తూ your mom is the gift of life unto dad. ఇప్పుడు ఈ రోజు మన తండ్రి గారికి అమ్మగారు ఒక జీవం కలిగినటువంటి బహుమానంగా ఉంటుంది. Do we really consider our wife as a gift from God? మనం అనుకుంటున్నామా, మనం నిజంగా ఆలోచన చేస్తున్నామా, మనకి ఇవ్వబడినటువంటి సతీమణి దేవుని నుండి ఇవ్వబడిన ఒక బహుమానం. A lawyer by profession. నేను ఒక న్యాయవాదిగా ఉన్నాను. When we look at what's happening in this world, ఈ లోకంలో ఏం జరుగుతుందో చూస్తున్నాను. 63 years, I don't think anyone would believe. 63 సంవత్సరాలంటే ఎవరు కూడా మనము నమ్మడానికి చాలా నమ్మశక్యంగా ఉండకపోవచ్చు, కానీ 63 సంవత్సరాలు వారి వైవాహిక Because జీవితం. I have seen n number of cases filed within 63 days of marriage for divorce. నేను చాలా కేసులు చూశాను. 63 రోజులలో విడిపోయిన వారిని నేను చూస్తూ వచ్చాను. And here is the gift of life that God gave unto dad. కానీ ఇక్కడ చూసినట్టయితే నాన్నగారికి తండ్రి గారికి ఒక మంచి బహుమానాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. Yes, marriages are made in heaven. మనం అంటే కూడా వివాహాలన్నీ కూడా ఆ పరలోకములో నిర్ణయించబడి God ఉంటాయి. instituted the institution of marriage దేవుడు ఆ యొక్క వివాహ వ్యవస్థను తాను ప్రారంభించినట్టుగా చూస్తూ ఉన్నాం in the heavens, ఆయన పరలోకములో. but marriage has to be maintained on earth. కానీ వివాహం అనేది మాత్రం భూమి మీద You నిర్వహించబడి can't maintain it in heaven. Marriage has to be maintained on earth. అక్కడ ప్రణాళిక చేయబడినప్పటికీ భూమి మీద దాన్ని మనం ప్రణాళిక చేయాలి. How are you going to maintain it? మనం ఎలా దాన్ని మెయింటైన్ చేయాలి? You just heard brother speaking about what he has seen for years. ఆయన మనం ఇంతకుముందు విన్నాం, ఎన్ని సంవత్సరాలుగా వారు దేని కొరకు వెతుకుతూ ఉన్నారు. Watching them వారిని చూస్తూ all ఉన్నాం. these years, ఈ సంవత్సరాలను మనం చూస్తూ ఉన్నాం. seeing the smile on their faces, వారి ముఖములలో చిరునవ్వు చూస్తూ ఉన్నాం. the love flowing out of them, వారిలో నుండి ఒక ప్రేమ ఉప్పొంగుచున్నట్టుగా చూస్తూ ఉన్నాం. and that's exactly what Jesus wants. అదే యేసు ప్రభు వారికి కావలసినది. That's what the Father wants. అదే మన తండ్రి అయిన దేవునికి కావలసి ఉంది. If you look at the scriptures, మనం దేవుడి వాక్యాన్ని కనుక the చూస్తే Bible says, బైబిల్ గ్రంథం for సెలవు, God so loved the world, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, He gave His only begotten Son. తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించాడు. Yes, you will go through tests and trials in this world, ఈ లోకంలో శ్రమలకుండా కష్టాలకుండా మనం వెళుతాం, but are you going to give up? కానీ మనం వాటిని జయిస్తున్నాం. Just think of Abraham. ఒక అబ్రహాము గురించి ఒకసారి He ఆలోచించు. was called the friend of God. ఆయన దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. Well, if you were in the place of Abraham, నీవు కనుక ఒకసారి అబ్రహాము స్థానంలో ఉంటే what would you have done? కానీ నీవేం చేశావు దేవుని కొరకు? At the age of 100, he had a child. 100 సంవత్సరాలకు ఆయన సంతానాన్ని కలిగి ఉన్నాడు. God gave him a promise at the age of 25. దేవుడు At 75, ఆయన 75 సంవత్సరాలప్పుడు ఒక మంచి వాగ్దానాన్ని చేశాడు. he waited 25 years for the promise to be fulfilled. ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి 25 సంవత్సరాలు వేచి ఉన్నాడు. Patience. ఓర్పు.
Don't you think that's what we see in dad's life, patience, and mom's life, patience? కానీ తల్లిదండ్రులలో మనం చూస్తున్నాం ఎంత ఓర్పు, That ఎంత patience, సహనాన్ని that kind of a love. అలాంటి ప్రేమ, అలాంటి అనుభూతిని వారిలో And చూస్తాం. it's not that they have not been to trials and tribulations. దాని అర్థం ఏంటి? వారు కష్టాల గుండా వెళ్ళలేదని కాదు. God tested Abraham. దేవుడు అబ్రహామును పరీక్షించాడు. And then when he had the child, ఎప్పుడైతే ఆయన కుమారుడు జన్మించాడు, he called Abraham. అబ్రహాము ఇలా పిలిచాడు. Maybe Abraham must have been 120 years or 25 years. అప్పటికి అబ్రహాము 120 సంవత్సరాలు Or maybe more. అంతకంటే ఎక్కువ కావచ్చు. Because Isaac was not a small little baby. ఇస్సాకు ఒక చిన్న పిల్లవాడు కాదు. You know, when God called and said, sacrifice your son. ఎప్పుడైతే అబ్రహామును పిలిచి నువ్వు నీ కుమారుని అర్పించాలని చెప్పాడో, If I was there, ఒకవేళ ఆ స్థలంలో నేనుంటే you know what I would have done? నేనేం చేస్తానో తెలుసా? Hey God, you've gone out of your mind. దేవా, నువ్వు ఎందుకు I'm a lawyer, నేను లాయర్గా so ఉన్నా, I would have argued with him. నేను ఆయనతో ఎదురు చేసేవాడిని. Don't you know? నీకు తెలియదా? If I sacrifice the son, ఒకవేళ ఈ కుమారుని you made a promise unto me. నువ్వు వాగ్దానం చేసావు కదా, My descendants are going to be like the stars in the sky. నాకు చెప్పే కదా, నా సంతానం నక్షత్రం వలె Your word is వర్ధిల్లుతుందని going to చెప్పావు. fade. నీ మాటలు ఇక్కడ తడబడుతున్నాయి. Your promise is going to fade. నీ యొక్క వాగ్దానాలు Are ఓడిపోతున్నాయి. you crazy? నువ్వు పిచ్చివాడిగా ఉన్నావని నేను యుద్ధం చేసేవాడిని దేవునితో. Abraham didn't do that. కానీ అబ్రహాము అలా చేయలేదు. He did not argue. ఆయనతో యుద్ధం చేయలేదు. He obeyed. ఆయన He విధేయత, has faith. ఆయన విశ్వాసం ఉంది. Got on to the word of God. దేవుని వాక్యానికి Took his son. ఆయన కుమారుడు Went into the land of Moriah. మరియా ప్రాంతానికి వెళ్ళాడు. And then ఆ తర్వాత the son గొర్రె పిల్ల ఏది? son asked for the land. నా కుమారుడు అడుగుతున్నాడు, ఇక్కడ బలి ఇవ్వడానికి ఏది? God will provide. ఆయన అన్నాడు, యెహోవా సమకూర్చును అని Now చెప్పాడు. what kind of a relationship is that between the son and the father? చూడండి, తల్లిదండ్రుల మధ్య ఎలాంటి బంధం ఉందో చూడండి. We are all parents. మనం ప్రియమైన తల్లిదండ్రులు, What is the kind of relationship that we have with our children? మనము మన పిల్లలతో ఎటువంటి సత్సంబంధాన్ని కలిగి ఉన్నాం? I want you to think about it for a second. ఒక్కసారి మనం ఒక సెకండ్ ఆలోచించాలని The కోరుతున్నాను. relationship between father and son. ఇక చూడండి, తండ్రికి The కుమారుడి మధ్య, relationship between father and children. చూడండి పిల్లలకు The తల్లిదండ్రుల మధ్య relationship అనుబంధం, between father and daughter. కుమారుడి మధ్య తండ్రి మధ్య ఉన్న బంధం. Well, I think if it was my son, ఒకవేళ నాతోనైతే, my son would have said, ఒకవేళ నా కుమారుడు నాతో ఇలా అంటే, are you going to kill me? నువ్వు నన్ను చంపబోతున్నావా? You would have given me one knock and knocked me out and ran away. నా కుమారుడు ఏం చేసేవాడు? నన్ను ఇలా గల్ల పట్టుకొని, నాన్నగారు నువ్వు నన్ను బలి అయిపోతున్నావు అని చెప్పి నన్ను కొట్టి పరిగెత్తుకొని వెళ్ళిపోయేవాడు. Because Isaac was a young, strong lad. మనం చూస్తే ఈ యొక్క కత్తిని తీసుకున్నాడు. God substituted and he said, Adam, the land is in front of you. That land is Jesus. అక్కడ అబ్రహాముతో చెప్తున్నాడు, ఇదిగో మీ ఎదుటగా బలిగా ఉంచబడినటువంటి గొర్రె పిల్లని ఎదుట ఉందని చెప్పాడు. Today, dad and mom have climbed up that mountain. తల్లిదండ్రులుగా చూస్తున్నటువంటి మన ఆత్మీయ తల్లిదండ్రులు అలాంటి పర్వతాన్ని వారు ఎక్కి ఉన్నారు. And we strongly believe that God has already made an arrangement there, his plan, to meet them at the altar of their sacrifice. దేవుడు వారి కొరకు సమస్తాన్ని సమకూర్చి వారు ఏ విధంగానైతే ఈ యొక్క అద్భుతమైన రీతిలో ఉంచబోతున్నాడు. సమస్తాన్ని దేవుడు సమకూర్చబోతున్నాడు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Our God is a mighty God. మన దేవుడు శక్తివంతుడైన దేవుడు. And today, ఈ రోజు that's what we are wishing. మనం And we believe మనం నమ్ముతున్నాం in faith విశ్వాసంలో that God has already made the arrangement దేవుడు సమస్తాన్ని మన కొరకు సమకూర్చాడు. to see the beauty of their life ఆ యొక్క మంచి భవిష్యత్తును చూడడానికి till they come and sit here and celebrate the 100th anniversary. దేవుడు వారిని ఇంకా 100 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని దేవుడు చేసుకునే విధంగా చూసే విధంగా చేస్తాడు. In the name of Jesus we declare. యేసు నామములో మనం దాన్ని డిక్లేర్ చేస్తూ ఉన్నాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. ప్రార్థన
వారి యొద్దకు సిక్కులు ఇక్కడ ఒక యోధుడు మనము కనబడుతున్నాడు. తర్వాత అక్కడ కులస్తులు యూపీ నుండి, బీహార్ నుండి, ఎక్కడెక్కడ నుండో, అరేబియా నుండి కూడా ఫోన్ కాల్స్ వస్తే వారు వెళ్ళి స్వస్థపరిచి చనిపోయిన వారు కూడా లేపారు. అటువంటి మహనీయుడు మన మధ్య రావడం, ఈరోజు వర్తమానం అందించడం మనందరికీ ఆశీర్వాదకరం. మీరు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారి సంప్రదించవచ్చు, వారి ప్రార్థనలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఈరోజు మా యొక్క ఆశ ఏంటంటే దైవజనులు వారి సత్యమానులతో రావాలి, ఇక్కడ వరుసగా నిలబడి ఒక్కొక్క వాగ్దానం వారు చెప్పి వారు కూడా మా వల్ల దీవించబడాలని మేము ఆశించాము. కాబట్టి దైవజనులు మీ సత్యమందులతో వరుసలో నిలబడి మీ వాగ్దానం వారికి ఒక మాట ఎప్పుడు ఎవర్ గ్రీన్ లాగా చిలుకా గోళింకరమని చక్కగా యాక్టివ్గా చురుకుగా ఎప్పుడు కూడా అలసిపోయినట్టు కానీ చేతగాదన్నట్టు కానీ ఉండరు. ఇది దేవుడి నుండి వచ్చినటువంటి శక్తి కదా. ఏదో ఆయన ఆనందించుకోవాలన్న బలము నొందుగురని Nehemiah 8th చాప్టర్లో ఉన్నట్టుగా దేవుని యందు వారికి ఉన్న సమయం అంతా దేవుని యొక్క పరిచర్యలో ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని అత్యధికంగా ఆశీర్వదిస్తున్నారు. ప్రభుగా నామమునకు స్తోత్రములు. అయితే వారికి ఒకటి ఏంటంటే 92 సాయంలో 12 నుండి 15 వచనాలు 92 సాయం. నేను చదువుతాను, చదువుతారా ఎవరన్నా? నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారి వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుండు. ఓల్డేజ్ ముసలితనం మందు పచ్చగా ఉందంటే ముసలితనం అని అనడానికి నాకు రావడం లేదు. ఇంకా యంగ్ వృద్ధాప్యం కూడా కాదు. మీకున్నటువంటి ఈ యొక్క సమయము, ఈ వయసు దేవుని ఇంకా యెహోవా యథార్థవంతుడని ఆయనలో ఏ చెడుతనం లేదని అందరి మధ్యలో ప్రసిద్ధి చేయడానికి దేవుడు ఇంకా మిమ్మల్ని నిలబెట్టినాడు. మీ కుటుంబంలో ఎక్కువగా ఆశీర్వదించునుగాక. 112వ కీర్తన అప్లై అవుతుంది, సమయం లేదు కానీ 112 సాయంలో దేవుని యందు భయభక్తులు గల వారి యొక్క కుటుంబము ఏ విధంగా ఆశీర్వదించబడుతుంది అనేది అందులో చక్కగా 112వ కీర్తనలో ఉన్నది. అది వచనాలన్నీ మన జాన్ గారికి, సిస్టర్ గారికి అప్లై అయ్యేది. తప్పకుండా దేవుడు ఇంకా అత్యధికంగా ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఇంకా ఎన్నో సంవత్సరాలు 100 సంవత్సరాలు అన్నారు ఇంకా యానివర్సరీ వర్ధిల్లాలని కోరుతూ ప్రార్థిస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనం చెల్లిస్తూ ఈ మాటను ముగిస్తూ ప్రభు స్తుతిస్తూ నా పాటను ముగిస్తున్నాను. నా సతీమణి 10 మందిలో కనిష్ఠురాలు తన కుటుంబ సభ్యుల యొక్క ఆనవాళ్ళ కొరకు ఒకరిద్దరు కనబడుతున్నారు. ఇక్కడ లూథర్ గారు నా వైపు, నా సతీమణి వైపు ఒక మాట I've been observing you right from your marriage. I was there, I was witnessing the marriage at Narayanguda. And ఆ పరిస్థితి నుండి మా చిన్నమ్మ, ఇద్దరు చిన్నమ్మల పెళ్ళి జరిగింది. ఇప్పటిదాకా ఆగాపి డైరెక్టర్ గారు చెప్పారు, కేఎం జాన్ గారు కొల్లూరు వంశం నుండి ఒకరే అని. దాంగల వంశం ఎంత పెద్దగా ఉందో అంతకంటే పెద్ద వంశం కొల్లూరు వంశం. కొల్లూరు వంశం వారు ఇవాళ వరంగల్ సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ క్రిస్టియన్ కాలనీ ప్రేమించే వ్యక్తులు, శాసించే వ్యక్తులు, కాపాడే వ్యక్తులు. దాంట్లో వారి పాత్ర
కేఎం జాన్ గారి పాత్ర ఎంతైనా ఉంది. వెన్ హి వాజ్ ఎ స్టూడెంట్, when he was a student, and he never used to sit idle. వచ్చి ఈబీఎస్ స్టార్ట్ చేయడం ముందు అంతకుముందు సమ్మర్ స్కూల్ ఉండేది. సమ్మర్ స్కూల్ స్టార్ట్ చేసేవాడు. సమ్మర్ స్కూల్ నాట్ బిబ్లికల్ వే ఆఫ్ దట్, బట్ పీపుల్ హూ ఆర్ నెగ్లెక్టెడ్ బై దర్ క్లాసెస్, వారికి ప్రత్యేకమైనటువంటి క్లాసెస్ అరేంజ్ చేసి చదువుకున్న టీచర్లను అరేంజ్ చేసి ఎంకరేజ్మెంట్ చేసేవారు. అది ఎవరు చేయలేదు. తర్వాత అది విబిఎస్గా మారింది. దట్ వాజ్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ కొల్లూరి. అండ్ ఇట్ వాజ్ సో యంగ్. ఆయన ఏం చేసినా చాలా గొప్పగా చేసేవాడు. టు మై విట్నెస్ ఇన్ జనగాం, యాజ్ సంబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ టు హియర్ దట్ ఐ వాజ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్ ఇన్ జనగాం ఫాలోయింగ్ కేఎం జాన్ సార్. రైట్ ఫ్రమ్ 69 ఎన్నో అడ్వెంచర్స్ చేశాం. ఎన్నో అడ్వెంచర్స్. నెవర్. కేఎం జాన్ గారి దగ్గర ఉన్నటువంటి ఒకటే ఒక గుణం ఏంటంటే వంగిపోతాడు కానీ లొంగిపోడు. ఎంతమంది ఏం చెప్పినా ఏం చేసినా కానీ జస్ట్ వంగిపోతాడు కానీ లొంగిపోవడం అనేది తెలుసు లేదు. చాలామంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా మరి ఎప్పుడు కూడా నేను ఇమీడియట్గా వచ్చేవాడిని. వచ్చేటప్పటికి చూస్తే ఆ ప్రార్థనలే ఉండేవారు. ఎందుకంటే అటువంటి ఆపద ఏంటంటే దేవుడు తప్పకుండా మాకు సహాయం చేస్తాడు అటువంటి పరిస్థితిలో ఉండేది. మేము వీఆర్ నోట్ టు జనగాం. నేను వరంగల్లో చాలా తక్కువ, కానీ ఎందుకంటే తరిగొప్పలో ఉన్నప్పుడు జనగాం నేను ఐ వాజ్ దాస్ గారు కలకత్తా నుండి జపాన్ వెళ్ళి వచ్చేటప్పుడు మేమందరం కలుసుకొని వీ హ్యాపెన్ టు వర్క్ టుగెదర్ ఎట్ తరిగొప్పలో. ఈ ముగ్గురం ఏ విధంగా జాన్ సార్కు కుడి ఎడమ భుజాలు కాకుండా బాస్తాను మధ్య కూడా గుండెలా కూడా పనిచేసినటువంటి ముగ్గురు వ్యక్తులు ఉన్నాం. మమ్మల్ని ఎదిరించేవాళ్ళు ఎవరు లేరు. ఆ రోజుల్లో ఎదిరించేవాళ్ళు. ఎందుకంటే వీ హ్యావ్ బీన్ గైడెడ్ బై గాడ్. ఎన్నో సోషల్ ఆర్గనైజేషన్ చేశాం. ద గ్రేట్ వర్క్ దట్ గివెన్ బై డాక్టర్ చక్రయ్య. వాట్ ఈస్ దట్ కాంప్లిమెంట్? ఇస్ దట్ I have given millions of rupees all over Warangal Jilla, but I could see development. దుర్బిని పెట్టుకుంటే కనబడతలేదు, నాకు తరిగొప్పలలో డెవలప్మెంట్ కనబడతాం. ఎందుకు కనబడతాం అంటే ది కమిట్మెంట్, ది లీడర్, ది కమిట్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్స్, అండ్ అట్ ద సేమ్ టైం ఆల్ ది చర్చ్ మెంబర్స్. ఇంత గొప్ప కార్యక్రమాల లోపల ఆ ప్రశంసలు అందుకున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. నాట్ ఓన్లీ దట్, ద అడ్వైజర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అడ్వైజరీ ఉన్నటువంటి డాక్టర్ జహీర్ అహ్మద్ గారు ఆ కాంప్లిమెంట్ ఇచ్చారు. వై? అండ్ ఐ హావ్ బీన్ ట్రావెలింగ్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్. నేను 2 జీవితాలకు సరిపడేటటువంటి ట్రావెల్ చేశాను జాన్ సార్ గారు చిన్న మొత్తం. ఎందుకంటే వీఆర్ నెవర్ టైర్డ్. అలసిపోకుండా ఈ కార్యక్రమాలు ప్రతి దాంట్లో కూడా ఉన్నాం. 25 సంవత్సరాలు వాస్తవంగా ఈ సమస్య ఈ పరిస్థితిలో ఉన్నాం. దేవుడు అందుకే మాకు అసలు చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి నుండి కాపాడబడ్డాడంటే బికాస్ దట్ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ విత్ దేవుని ఆశ్రయించడం వల్ల, దేవుని కార్యక్రమాల్లో ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాల్లో మేము మధ్యాంతరంగా వెళ్ళినా కూడా వీఆర్ షేరింగ్. ఇది ఏదేది గొప్పతనంలో దేవుని ద్వారా వచ్చే దీవెనలు మాకు కూడా ఉన్నాయి. అండ్ వీఆర్ షేరింగ్ ఇట్. వీఆర్ కంఫర్టెడ్. నిజంగా మేము సంతోషపడతాం. ఇంకొక విషయం ఏంటంటే జాన్ సార్ గురించి ఇప్పుడు దాకా చెప్పాడు ప్రభుదాస్ గారు, కోపంలో కూడా నవ్వు ఉంటుందని. జాన్ సార్ నవ్విందంటే మీద చేసిందంటే ఎంత పెద్ద లేని కూడా దాన్ని ఇమీడియట్గా ఐస్ అయిపోవాలి. ఎవరైనా కానీ నువ్వు తుపాకి పట్టుకరా, నువ్వు కత్తి పట్టుకరా, ఏదైనా పట్టుకరా. దాని మెనీ ఇన్స్టెన్సెస్ మాలాంటి వాళ్ళమే మేము సందర్భాలలో అన్నప్పుడు ఓకే ఇలా వదిలి పోయేవాడు. ఇవన్నీ కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి రక్షణ ఎవరికి లేదు. నేను హ్యాపెన్ టు గో టు ది సుప్రీం కోర్టు, మద్రాస్ హైకోర్టుకు వెళ్ళాను.
వెళ్ళి నిలబడ్డాను. దీస్ పీపుల్ కమ్ అండ్ కంటెంప్ట్ అన్నాడు జడ్జ్. I don't know why people have put me in contempt. What is the reason that, what is the order binding on us? నేను అడిగినప్పుడు నేను అడిగాను వాట్ ఈస్ ద ఆర్డర్ బైండింగ్ ఆన్ us అని జడ్జిని అడిగితే చెప్పాడు. No, they have not committed any, but they may construct, they may do that. Their may is different. No tense is there. Continue, కడుతుండ్రు, కట్టబోతుండ్రు, కంటిన్యూ ఏం లేవు కదా. హౌ కెన్ వి బికమ్ కంటెంప్ట్ అన్నాం. ఇప్పుడు కూడా నేను క్లియర్గా చెప్తాను, దేవుని సేవలో ఉన్నటువంటి వ్యక్తులు, డెవలప్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఏ రకమైనటువంటి బైండింగ్ లేదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎక్కడ కానీ ఒక కంచె ఉన్నది, దాని చుట్టూ చేను ఉంటేనే కంచె ఉంటుంది. చేను లేని కంచెలు ఎక్కడ లేవు. కంచె తప్పకుండా అవసరం. కంచె ఉంది. ఎందుకు ఉంది, ఏమైంది, నా చేతులు ఉంటేనే అది బాణం, లేకపోతే ఇంకొక చేతులు పోతే అది తప్పు. అది ఇట్స్ నాట్ కరెక్ట్. ఐ హావ్ కన్సీవ్డ్ లాట్ ఆఫ్ ఎన్ని ఎడ్యుకేషన్లో కూడా విప్లవ పరిస్థితులు లేని కాదు, విప్లవం సృష్టించడం తప్పది. తప్పకుండా అర్థం చేసుకొని ఉండాలి. కొన్ని యూస్ఫుల్ ఉండవచ్చు, నో మాట దట్ ఐ కెన్ సే దట్. బట్ స్టిల్ దిస్ రెవల్యూషన్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. రెవల్యూషన్, విమోచన అవసరం. ప్రతి దానికి ఒక సమస్యకు విమోచన అవసరం. అది జనగాంకి ఎంతో అవసరం. జనగాం ప్రజలు అందరూ కూడా ఎన్ని రకాలుగా ఒక సింగిల్ మ్యాన్ కేఎం జాన్ గారిని ఎన్ని రకాలుగా లొంగదీయాలని చూసినా కూడా ఎవరు ఫెయిల్ అయ్యారు. అండ్ ఆల్ దీస్ పీపుల్ ఎవరు జాన్సన్ని ప్రేమిస్తాడంటే, జాన్సన్ని ఎవరైతే బాగా తిడతారో వాళ్ళని ప్రేమిస్తారు జాన్సన్. ఈ స్ట్రాటజీ ఎవరికన్నా ఉందా? జోబులో చేయబెట్టి వాళ్ళకే డబ్బులు ఇస్తాడు. ఎందుకు? ఒక ఫ్రెండ్ అన్నాడు కదా, అంటే న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో నిలబడి ఇద్దరు మాట్లాడుకుంటా అంటే ఒక థర్డ్ పర్సన్ చూసి అన్నట్టు అక్కడికి వెళ్ళి ఒక మనిషి బాగా చూస్తూ ఉంటాడు ఆయన. అండ్ దట్ ఫెలో వాజ్ అబ్జర్వింగ్ వై దిస్ మ్యాన్ ఈస్ లుకింగ్ సో హార్ష్ ఎట్ మీ, వై అని అడిగిందట. అడిగి వై దట్ మ్యాన్ ఈస్ లుకింగ్ సో హార్ష్ ఎట్ మీ అంటే, ఐ ఎవర్ రిమెంబర్ ఐ హావ్ నాట్ హెల్ప్డ్ హిమ్. అయినా నేను ఎప్పుడు సహాయం చేయలేదు కదా, నన్ను ఎందుకు కోపంగా చూస్తాను? దట్స్ మీన్ ఎవరైతే మనతోని సహాయం పొందుతారో, ఎవరైతే మన గురించి ఉంటారో వారిని ఈ విధంగా చూస్తారు అని చెప్పంటారు. నేను చూశాను. ది పర్సన్ హూ లవ్స్ అండ్ హూ హెల్ప్స్ ఈజ్ అ ట్రెజరీ. అదొక నిధి. సచ్ పీపుల్ కెనాట్ బి సోల్డ్. వాళ్ళు అమ్మబడరు, వాళ్ళు దే కెనాట్ బి రీప్లేస్డ్. సచ్ పీపుల్ హ్యాస్ టు బి రెస్పెక్టెడ్. ద పీపుల్ హూ లవ్, హూ సపోర్ట్స్, ఎంతమంది అయితే సహాయపడి ప్రేమించబడ్డారో వారందరికీ ఉండాల్సినటువంటి ఏకైక ఇదేంటంటే అటువంటి వ్యక్తులను పొడగొట్టుకోకూడదు. వాళ్ళొక నిధి, ఇట్స్ అ ట్రెజరీ. ఆ నిధిని పొడగొట్టుకుంటే వీళ్ళు నెవర్ గెట్ ఎనీథింగ్. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే, ఇఫ్ యూ ఫాలో రియల్లీ కొంచెమన్నా, కనీసం 10% ఆఫ్ దట్ అది ఉంటే తప్పకుండా దేవుడు నీకు సహాయపడతాడు. It's not that 63 years life. అన్ని ధైర్యంగానే చేశాడు జాన్సన్. తిరిగితనంతో చేసింది ఏమీ లేదు. అన్ని ధైర్యంగానే చేశాడు. ధైర్యం ఎక్కడికి వచ్చింది? కెన్ ఎనీబడి, కెన్ ఎనీ స్కాలర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ కెన్ కనీసం దాన్ని బట్టి కనుగోగలుగుతాడా? లేదు. ఇట్స్ నాట్, నోబడీ కెన్ మెజర్ ఇట్. వాట్ ఈస్ ది కరేజ్ దట్ హి హస్ గాట్? జాన్సన్ ఒక కుమారుడు అయినా కూడా పెద్ద వంశంలో ఉన్నాడు. ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ కొల్లూరిస్, ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ కొల్లూరిస్ నాట్ ఓన్లీ హియర్ అలోన్ ది వరల్డ్. మిగతా వారికి అవకాశం ఇవ్వకముందు నా సాక్ష్యం ఒక మాటలు చెప్పాలి. ఏంటంటే, నేను ఒక అనాథ బిడ్డ. దేవుని కృప చేత ఇంతవరకు వచ్చాను. కానీ నన్ను తీర్చిదిద్ది ఒక మనిషిగా, ఒక నాయకునిగా నిలబెట్టిన మహత్తర శక్తి నా సతీ. నేను పడిపోయిన సమయాల్లో నన్ను బలపరిచి లేవనెత్తి సరిదిద్ది నన్ను తన ప్రార్థనా బలం చేత ఈ సేవ అంతటికీ కుడుభుజంగా
పనిచేస్తుంది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఈరోజు మేము ఏమై ఉన్నామో ఈ పనులు చేయడానికి అన్నిటికీ దేవుని యొక్క మహత్తరమైన కృపయే కారణం. ఇక నా విషయం గొప్ప చెప్పడానికి ఏం లేదు. నేనేమై ఉన్నానో దేవుని కృప చేతనే ఏ రీతిగా నిలబడి సమాజానికి ఎంతో దేవుని యొక్క సేవ అందిస్తున్నాను. నా సతీమణి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇక్కడ పాస్టర్లను మేము ఆహ్వానించాము. వారి సతీమణులు మీరంతా బలపడాలని, మీరంతా వరుసగా నిలబడి ఈరోజు మేము కాదు, మీరు దేవుడు మాకు ఇచ్చినటువంటి స్నేహితులను కాపాడాలని, వారిని బలపడతారని మా యొక్క ఆశ. ఈ సమయంలో సరే సెలబ్రేట్ చేసుకుంటున్న మా గురువు కేఎం జానయ్య గారు, టీచర్ గారు, జయమణి టీచర్ గారు, వారికి మొట్టమొదటిగా నా తరఫున, నా కుటుంబం తరఫున, నా భార్య, నా బిడ్డల తరఫున వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి వందనాలు. నేను వాస్తవానికి ఒక రకంగా పెద్ద అయినాక ఆఫర్, చిన్నగా లేదనుకోండి, పెద్ద అయినాక ఆఫర్. అంటే when I was in 11th class, I lost my father, pre-university. కానీ మరి మా గురువు గారిని చూస్తుంటే చాలాసార్లు అనిపిస్తుంటుంది ఏంటంటే, అబ్రహాంను రాజరెడ్డి గారు చెప్పినట్టుగా అబ్రహాంను దీవించినట్టు ఆయన దీవించారు. అబ్రహాం ఎక్కడ పోయినా కానీ దేవుని యొక్క మాట ఆయన జీవదాటలేదు. ఆ విశ్వాసం ఆయన ఎక్కడున్నా కానీ ఇప్పుడు కూడా గుళ్ళు కట్టిస్తూనే ఉన్నాడు. ఇంకా గుళ్ళు కట్టియాలని ఒక తపన. కాబట్టి ఎక్కడ పోయినా దేవునికి గుడారం వేసి అక్కడ దేవుని పూజించి దేవుని కనపరిచిన గొప్ప ఇది నా మనసులో ఎప్పుడు ఉంటుంది. కాబట్టి మేము ఆయనకు, నేను ఒక శిష్యుని, ముగ్గురు ఉన్నారు, చిరంజీవి గారు, నేను, మరి అలెగ్జాండరు, తర్వాత మార్టిన్ లూథరు, ఇంతకుముందు ఉండగా నేను ఒకసారి అనిపిస్తుంది ఏంటంటే నేను ప్రథమ శిష్యుని ఏమో అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఆయన చెంబు పట్టుకొని పోయిన దినాలు కూడా నాకు గుర్తున్నాయి. కాబట్టి అంత ప్రథమ శిష్యుడు అని చెప్పాలా. కాబట్టి ఆయన నాకు ఒకటే చెప్పేది ఏంటంటే, దేని విషయంలో విచారపడద్దు, భయపడద్దు. కానీ నేను టెన్త్లో ఫెయిల్ అయినప్పుడు నన్ను నిలబెట్టింది ఆయన. అంటే 11th ఫెయిల్ అయిన సబ్జెక్ట్ ఇంగ్లీష్ రాదుగా అప్పట్లో కాపీలు కొట్టేది లేదు. కాబట్టి ఇంగ్లీష్లో ఫెయిల్ అయినా, అన్నింటిలో బాగా వచ్చినా ఇంగ్లీష్లో ఫెయిల్. మళ్ళీ నన్ను పట్టుకొని పోయి మళ్ళీ కరస్పాండెంట్ మా ఎప్సన్ అమ్మ దగ్గర తీసుకొని పోయి నిలబెట్టి, అది నేను ఎప్పుడు మర్చిపోను. వాళ్ళు చేసిన మంచి మేలును నేను ఎప్పుడు కూడా మర్చిపోను. ఎందుకంటే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటాను. అదొకటి. రెండవది ఏంటంటే, అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి పీయూసీ అయిపోయింది. ఐ గాట్ గుడ్ మార్క్స్. అయిపోయిన తర్వాత నేను చదువుకోలేదు. పీయూసీ కాదు, 11th మార్క్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను మామూలుగా ఐటీఐ చేద్దామని ఉన్నాను. ఆ గెత్తుకు అప్పుడు మోటార్ మెకానిజం అంటే చాలా ఇష్టం. నేను కనపడ్డాడు, ఏంటి దాస్ ఎందుకు వచ్చినాను? టీసీకి వచ్చాను సార్ అని. టీసీ ఏం చేస్తావు? ఐటీఐ. యూ వాంట్ టు బికమ్ ఏ లేబర్ అని ఆ దినాల్లో నాది గద్దించినది నాకు ఈరోజు కూడా నాకు. కాబట్టి ఈ మోల్డెడ్ మై లైఫ్. ఆయన దినాల్లో వద్దు, నువ్వు వచ్చి చదువుకోవాలి, ఇక్కడ నువ్వు ఎక్కడ పోలింగ్ లేదు అని చెప్పి, యు ఆర్ ద బెస్ట్ స్టూడెంట్ అని ఎంకరేజ్ చేసి, ఆ రకంగా చాలా మందిని ఆయన చేశాడు. నేను ఎంతమందిని చేయగలిగినా లేదా, ఆయన దానిలో నిలబడగలిగినారా లేదా అని చాలాసార్లు అనిపిస్తుంది. కానీ మీరు అనేప్పుడు రీచ్ ఆయన చేసిన రకంగా కొంత అయినా చేయలేని పరిస్థితుల్లో ఉన్నామనిపిస్తుంది. కానీ దేవుడు దీవించాడు. ఆయన విశ్వాసం బట్టి, టీచర్ గారి విశ్వాసం బట్టి వారితో ఉంటున్నాం కాబట్టి ఎన్ని సంవత్సరాలు జాగ్రత్తగా చేసుకుని వచ్చినాము. ఎక్కడ నిలబడగలి మరి ఎక్కడ కూడా ఎవరు ఏలు పెట్టి చూపించకుండా నిలబడ్డారు. నేను ఆంధ్రలో 25 సంవత్సరాలు రాత్రి పగలు పనిచేసిన, అక్కడ ఎవరు ఒక్కరు 10 రూపాయలు తిన్నారనే ఒక నింద కూడా నా మీద చూపించడానికి అవకాశం నేను ఇవ్వలేదు. కారణం ఏంటంటే ద ట్రైనింగ్, the vision that I had from Dr. Janaya,
లేక ఆయన ఒకరు నేను చదువుకున్నప్పుడు ఒక మాట చెప్పాడు, ఈరోజు గుర్తుంటాడు, రాసు మనము నువ్వు యథార్థవంతులైతే దేవుడు ఎప్పటికీ చేస్తాడు, దీవిస్తాడు. అది నాకు ఎప్పుడు కూడా మనం ఏదో అనవసరమైన వాటిని సంపాదించడం కన్నా దేవుడు ఇచ్చింది కావాలా అనే ఆ రకంగానే యథార్థతగా జీవించి ఆ రోజు అట్లా ఉన్నాం, ఈ రోజు అట్లా ఉన్నాం. కానీ దేవుడు ఏం తక్కువ చేయలేదు, ఎక్కడ కూడా తక్కువ చేయలేదు, ఎక్కడ కూడా నిలబెట్టాడు. కాబట్టి మరి ఇదంతా కూడా ఏంటంటే మాకు చిన్నప్పటి నుండి ఇచ్చిన ఆ యొక్క మంచి అది. మరి మీరు అందరూ చెప్పారు, జాన్ సారు ఈజ్ ఎ గ్రేట్ లీడర్. అలాంటి లీడర్స్ తెలంగాణలో మనం ఎక్కువ ఎంతమందిని చూడగలుగుతామో లేదో నాకే తెలియదు. ఎందుకంటే తను నిలబడి ఇతరులకు సహాయం చేసేవాడు లీడర్. తను నిలబడ్డాడు, ఇతరులను కూడా నిలబెట్టడానికి అన్ని రకాలైన ప్రయత్నాలు చేశాడు, చేస్తున్నాడు, ఇంకా చేస్తాడు కనుక గొప్ప. కాబట్టి అలాగనే టీచర్ కూడా షీఈస్ ఎ గ్రేట్ సపోర్టర్ జాన్ సార్. ఒకవేళ ఆయన చెప్పినట్టుగానే ఆమె లేకపోతే మరి నిజంగా మేబీ డిఫరెంట్ ఉంటుంది తెలియదు కానీ, బట్ షీఈస్ ఎన్ అడ్మినిస్ట్రేటర్, వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, మంచి మరి పరిపాలన దీక్ష కలిగిన మరి అమ్మగారు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా ఈరోజు మనం తయారీలను చూస్తున్నాము. ఈ రకంగా అది చెక్కు చెదరకుండా స్టార్ట్ అయినప్పటి నుండి మేము చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళతో కలిసే ఉన్నాం. ఇప్పటి వరకు కూడా మరి ఏ ప్రోగ్రామ్ ఉన్నా వస్తున్నాం, పోతున్నాం. కాబట్టి మరి దేవుడు వాళ్ళకు, వాళ్ళ పిల్లలు దీవిస్తూనే ఉన్నాడు. ఐఎమ్ సో హ్యాపీ. అది నేను చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎస్, వీ నీడ్ టు బీ బ్లెస్డ్ బై ద లార్డ్. దేవుని వల్ల మనం ఆస్వాదించబడాలా, మనము మన పిల్లలు దీవించబడాలా అంటే ఆయనకు ఎంతగానో మనం ఉంటేనే అవుతుంది అనేది. అది జాన్ సారు జయమని టీచర్ యొక్క లైఫ్లో చూస్తున్నాము. దే ఆర్ ద మోడల్ ఫ్యామిలీ టు సో మెనీ క్రిస్టియన్స్. ఎంతోమంది కూడా వాళ్ళు ఒక మంచి మోడల్ ఫ్యామిలీగా అది తీసుకోవాలా, అది నేర్చుకోవాలా. అది కాబట్టి అవన్నీ కూడా నేను కనుక మరి వారితో కలిసి నేను నా జీవితంలో చాలా సంవత్సరాలు స్పెండ్ చేయడం అది నా అదృష్టంగా భావిస్తున్నాను. జాన్ సార్ తోటి కలిసి ఉండడం అనేది. కాబట్టి ఈజ్ మై గురు, అప్పుడు గురువే, ఇప్పుడు గురువే, సచ్చిదా గురువే. కాబట్టి కనుక అది ఎప్పుడు కూడా నేను ఎక్కడ పోయినా చెప్పుకుంటాను, జాన్ సార్ ఈజ్ మై గురు అని చెప్తాను. కాబట్టి అన్నిట్లలో కూడా. కాబట్టి అది నేను ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. జాన్ సార్ విషయంలో, జయమన్ టీచర్ విషయంలో కూడా నేను ఎంతగానో గర్వపడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. కాబట్టి మరి ఈ యొక్క మంచి సమయంలో అనేక మంది ఉన్నారు, సమయం కూడా లేదు. కాబట్టి ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక్క సంవత్సరం కాదు, చాలా సంవత్సరాలతో కలిసి పనిచేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చింది. కాబట్టి మరి గాడ్ బ్లెస్ యూ టీచర్ అండ్ జాన్ సార్. మరి దేవుడు మేము దీవించిన ఇంకా కూడా మంచి మరి సంతోషకరమైనది, సమాధానంతో మరి ఆశీర్వాదంతో ఇంకా దేవుడు మీకు కలగజేయాలని కోరుకుంటూ మరి ఇచ్చిన అవకాశానికి వందనాలు. థ్యాంక్ యూ. మా స్నేహితుల్లో జనగంలో ఎక్కువ సమయం గడిపి తీర్చిదిద్దినటువంటి మరి యొక్క శిష్యుడు ఉన్నాడు, డాక్టర్ దేవసాయ. ఆయన అప్పటి నుండి ఇప్పటి వరకు మెడికల్ మినిస్ట్రీలో తోడ్పడుతున్నాడు. దేవసాయ గారు ముందుకొచ్చి తర్వాత మా అల్లుళ్ళు అందరూ ఆనిముత్యాలే. వారందరిలో మా ఇజ్రా గారు నా కవిత ఆయన చదువుతారు, నేను సంక్రమింపజేసిన కవిత కబాల్. సరే, మా 6 పిల్లల తరఫున మా అమ్మ డాడీని మేము హృదయపూర్తిగా మరి గౌరవించాలని, వారిని సన్మానించాలని ఆశపడుతున్నాం. అయితే మరి మా డాడీ మరి తండ్రులే పిల్లలకు అలంకారం. అదే రీతిగా మా అమ్మ మా డాడీకి సామెతలు 12:4 యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. సో మనవరాళ్ళందరూ వచ్చి, బిడ్డలు మనవరాళ్ళు మరి యాక్చువల్లీ దిస్ క్రౌన్ మా అమ్మ అక్కడ కూర్చుంటే బోడిగా కనబడుతుంది నాకు, అందుకే ఐ టుక్ టైమ్ ఫ్రమ్ డాడీ సో వీ కెన్ క్రౌన్ అవర్ మదర్
Actually, Daddy, this crown is Mama's, but Mommy is your crown. Yes. Okay? So, Manavaranlu, Kuturlu, right, we will place this. నా కుటుంబము ఏర్పాటుకి ఇంత హెచ్చగా చేసినంతయో నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసునైన నా సంతానములకు కలగవు దాన్ని గురించి నువ్వు సెలవిచ్చినావు. చివరి వచనం ఒకసారి చేసుకున్నాం, 29 వచనము. దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. అంకుల్ గారు నేను అంటా ఉన్నా, ఈ జీరోను చూసి మరి నేను కొట్టడానికి ఎవడూ లేడు, మరి ఎవరిని కొట్టాలి? జీరోనే ఉంది. ఒకటి కింద ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. కాబట్టి జీరో లాంటి పిల్లలందరినీ తీసి, అరే నాయన నీకు ఎవరూ లేరని కాదు, నేను ఒక్కనే కదా, తల్లికి ఒక్కనే ప్రయాణిస్తున్నాను, నా పక్కన చేరండి. అప్పుడు ఏమైంది? అది 1 పక్కన 1 పక్కన 0 చేస్తే 10 అయిపోయింది. 9 అనేవాడు కొడితే మరి 10ని కొడతారా? 9 కంటే ఆయన పెద్ద కాబట్టి ఆ రకంగా దేవుడు చాలా గొప్పగా దీవిస్తాడు. తర్వాత వీరిరువురిని ఆంటీ అంకుల్ నేను చూసినప్పుడు వెరీ గ్రేట్ఫుల్ పీపుల్. ఇప్పటి వరకు కూడా అంకుల్ బెయిలమ్మని గుర్తు చేస్తారు, మరి స్లేటర్ అమ్మని, ప్రస్టన్ని, రూదర్ఫోర్డ్ని, ఎంతమంది మిషనరీలు గుర్తు చేస్తాడో తెలియదు. వాళ్ళు చిన్న సహాయం ఆ రోజుల్లో ఏం చేశారు మరి అది ప్రతిరోజు తలపోసుకుంటారు. మరి ఈ రకంగా నువ్వు ఎదిగేటప్పుడు తొక్కే వాళ్ళు ఉంటారు, నువ్వు ఎదిగాక నీకు మొక్కే వాళ్ళు ఉంటారు. కానీ నీవు ఎదుగుతున్నప్పుడు ఒక రూపం వచ్చేలా నిన్ను చెక్కే వాళ్ళు కూడా ఉంటారని అంకులు ఆంటీ ఏనాడు వాళ్ళను చెక్కిన వాళ్ళను మర్చిపోలేదు. వెరీ గ్రేట్ఫుల్ పీపుల్ అని అంటే వాళ్ళ నుంచి మేము కృతజ్ఞత మేము నేర్చుకున్నాం. ఇంకొకటి ఒక్క మాట అమ్మ గురించి. మరి అమ్మ అని అంటే జయమని అమ్మ అంటాం కదా. మరి ఎంతోమంది 6 కాకుండా ఎంతోమంది పిల్లలకి, అనాథ పిల్లలకి అమ్మ. చాలామంది మనం అమ్మ చెప్పినప్పుడు ఏమనుకుంటామంటే అమ్మకి ఏం తెలుసు, అమ్మకి ఏం తెలియదు అనుకుంటాం. కానీ అలారం లేకుండా తెల్లవారుజామున 4 గంటలకే నిద్ర లేవటం అమ్మకే తెలుసు. అమ్మకు ఏం తెలియదు అనుకుంటాం, కానీ మనం నిద్ర లేచేటప్పటికే బెడ్ కాఫీ ఇవ్వటం అమ్మకు తెలుసు. అమ్మకు ఏం తెలియదని మనం అనుకుంటాం, కానీ నువ్వు స్నానం చేసి వచ్చేటప్పటికి నీకు టిఫిన్ రెడీ చేయటం అమ్మకి తెలుసు. అమ్మకి ఏం తెలియదని మనం అనుకుంటాం, కానీ నువ్వు డ్రెస్ చేసుకునేటప్పటికి నీకు లంచ్ బాక్స్ పెట్టడం అమ్మకి తెలుసు. మరి అమ్మకేం తెలుసు అనుకుంటాం, కానీ నీకు వేడి అన్నం పెట్టి ఆమె చద్దన్నం తినటమే అమ్మకి తెలుసు. మరి అమ్మకేం తెలుసు అనుకుంటాం, కానీ మనకు జబ్బు వచ్చినప్పుడు దేవుడికి ప్రార్థించి హాస్పిటల్స్ అన్ని తిప్పి మరి మనల్ని బాగు చేయడం గ్రామంలో నెరవేర్చుకుంటూ మగ్గం వాణిజ్యం సౌభాగ్యంతో వికసింపజేస్తున్నారు ధీరోత్తములుగా. అందరికి నేర్పించాడు. సో ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినట్టు మరి ఆశీర్వాదాలు మా కుటుంబాలన్నింటికీ వారి ద్వారా. అమ్మ మాటలన్నీ కూడా మాకు
నగెట్స్ ఆఫ్ విజ్డమ్. మా అమ్మ జ్ఞాన ఖని. మా నడతలన్నీ బాగా కనిపెడుతుంది. మా పిల్లలవి పిల్లల అందరి నడతలు బాగా కనిపెట్టి ప్రతి ఒక్కరికి మంచి కృపగల ఉపదేశం ఇచ్చి తీర్చిదిద్దిన తల్లి. కాబట్టి ఇలాంటి తల్లిని నేను కలిగి ఉండడము నిజంగా మా యొక్క బ్లెస్సింగ్. అండ్ వీఆర్ గ్రేట్ఫుల్ టు గాడ్ బికాస్ ఆఫ్ దెమ్. నిజంగా మా కుటుంబాలన్నీ కూడా వారి యొక్క ప్రేమ, ఆదర, అభిమానాలు, ప్రార్థనల ద్వారా పెంపొందించినాయి. మా డాడీ 6 పిల్లల కదలికలను ఎప్పుడు ఫోన్లో కనుగొన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఈరోజు ఏం పని, ఎంత బిజీగా ఉన్నా తన పిల్లల బాగోగులు, కదలికలు, గమనాలను గుర్తు పెట్టుకొని వారి ఐటినరీ ఏంటి, వారి ప్రయాణాలు ఏంటి, వారి సేవ ఏంటి అన్నీ తెలుసుకొని వారు ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. మై మామ్, షీ గెట్స్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డాడ్. షీ యూజెస్ హర్ ఫోన్ వెరీ లెస్, బట్ తను దేవుని సన్నిధిలో తెలుసుకున్న ప్రతి ఇన్ఫర్మేషన్. కాబట్టి థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ ఫర్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ అస్ అండ్ డూయింగ్ గ్రేట్ కమ్యూనికేషన్. ఎట్ ద సేమ్ టైం దేవునితో మా అందరి కొరకు ప్రార్థన చేయడం ద్వారా మేము ఎంతగానో దీవింపబడ్డాము. Viva
నన్ను కన్నటువంటి తల్లిదండ్రులు దామర ఎలీషా పంతులు శాంతమ్మ గారు, మరి నన్ను పెంచినటువంటి తల్లి మా పెద్దక్కయ్య గారు డిఎస్ శైలేష, ఆమె డిఎస్ శైలేష అని చెప్పి మరి వృత్తిరీత్యా పలుకుతారు. ఆమె పేరు శాంతమ్మ గారు. అయితే నేను 5 సంవత్సరాలు ఉన్నప్పటి నుండి హైదరాబాద్లోకి ఆమె నన్ను తీసుకొని వెళ్ళి నాకు విద్యాబుద్ధులు నేర్పించి వివాహము చేసేంత వరకు నాకు కన్న తల్లిగా, అంటే పెంచిన తల్లిగా, రెండవ తల్లిగా తాను మరి నారాయణగూడలో వివాహం జరిగింది. మరి అది మొదటి వివాహంలో నా అక్కయ్య చేసినటువంటి వివాహం. మరి సెకండ్ వివాహం కూడా జరిగింది నాకు. అది సిల్వర్ జూబ్లీ వివాహం. సిల్వర్ జూబ్లీ వివాహంలో మేమే చేసుకున్నాం, ఇద్దరం చేసుకున్నాం సిల్వర్ జూబ్లీ వివాహంలో. మరి గోల్డెన్ జూబ్లీ వివాహం కూడా జరిగింది మాకు. అప్పుడు మా బిడ్డలందరూ కూడా కలిసి చేశారు. అప్పుడు అందరూ కూడా అమెరికాలో ఉన్నటువంటి బిడ్డలు కూడా అందరూ వచ్చారు, మన్మలతో పాటు వచ్చి మరి వారు చక్కగా మరి గోల్డెన్ జూబ్లీ వివాహం చేశారు. ఇది షష్ఠి పూర్తి సమయంలో 60 సంవత్సరాల వరకు చేసుకోలేకపోయాను. ఎందుకంటే కరోనా సమయము, అందరి బట్టి జూమ్ మీటింగ్లోనే అందరి యొక్క బ్లెస్సింగ్స్ మేము పొందుకున్నాము. మరి ఈ యొక్క డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్, వెడ్డింగ్ యానివర్సరీ మరి మా మన్మలు కలిసి చేసేటువంటిదిగా తను ఈ విధంగా ఈ ధన్యతను మేము పొందుకున్నందుకు దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. సో మరి క్యారల్, రైన్, సెరీనా, సహనా, షైనీ వీళ్ళు 5 ఇక్కడ మన్మరాలు ఉన్నారు. తర్వాత మాకు తోడుగా ఉన్నటువంటి మన ఆత్మీయ పుత్రుడు రాజు ఉన్నాడు, తర్వాత సతీమణి, మిగతా పిల్లలు ఇక్కడ హాస్టల్లో ఉన్న బిడ్డలందరూ కూడా ఈ విషయంలో సహకరించి ఇది సక్సెస్ చేసినందుకు నేను ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మరి క్యారమ్మ నా రెండవ బిడ్డ 9 సాహసం 9 గంటలు ప్రయాణం చేసి ఈ మీటింగ్కి రావడానికి 9 గంటలు తాను ప్రయాణం చేసి రావడం అనేది ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్ ఆన్ హర్. అందుకని తప్పకుండా నేను వెళ్ళాలి, విట్నెస్ చేయాలని రావడం అనేది జరిగింది. కనుక మా అల్లుడు పాలయ్య గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వాట్ ఎవర్ షీ సేస్ హీ అగ్రీస్. తను వెనుక ఉండి అన్ని నడిపిస్తూ ఉంటుంది, తాను వింటాడు. కనుక ఈ సమయంలో మా అల్లుడు 2 అల్లుళ్లను నేను ప్రత్యేకంగా గౌరవిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. మీ సభాముఖంగా నేను అల్లుళ్ళే చెప్తున్నాను, కానీ నేనైతే మా కుమారులనే చెప్తాను. అందరికీ నేను చెప్పేది ఏంటంటే నాకు 12 మంది సంతానం అని చెప్తాను. నా అల్లుళ్ళు కూడా కుమారులు, కోడళ్ళు మా కూతుర్లే. తర్వాత పుట్టినీళ్ళలో కూతురే, మెట్టినీటిలో కూడా కూతురే. సుజాతమ్మ మా కూతురు, కనుక లావణ్యమ్మ మా కూతురు. మమ్మల్ని కథ తల్లిదండ్రులాగానే ప్రేమిస్తారు. మా బిడ్డలు ఒక్కొక్కటే మేము నేర్పించాము. మా పాస్టర్లకు అదే చెప్తాను, మా సంఘాలకు అదే చెప్తారు. మరి ప్రత్యేకంగా మేము మా యొక్క సంఘానికి, మా జతపని వారికి చెప్పే విషయం ఏంటంటే, మీరు మీ తల్లిదండ్రులు ఎంతగా ప్రేమిస్తారో అత్తమామలను కూడా అంతగా ప్రేమించాలా. ఏమ్మా ప్రత్యక్ష సాక్షి, నా కొడుకు మిమ్మల్ని ఆ విధంగా ప్రేమిస్తాడా? రైట్, ఓకే, ప్రత్యక్ష సాక్షి కూడా ఉంది. కనుక ఏ విధంగా వారికి నేను చెప్పడం జరిగింది. మరి
కట్నాలు మేము ఎవరికి ఇవ్వలేదు, కట్నాలు పుచ్చుకోలేదు. ఈ విషయము ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను. మన క్రైస్తవ సంఘాలలో అది తప్పకుండా మనము నేర్చుకోవలసిన విషయము, పాటించవలసినటువంటి విషయము. కట్నాలు పుచ్చుకోవడము, కట్నాలు ఇచ్చుకోవడం అనేది మా కుటుంబంలో జరగలేదు. మా ఇంటిలో అడుగుపెట్టినటువంటి అల్లుళ్ళు మా కుమారులుగా మేము భావించాము, కోడళ్లను మా కూతుర్లుగా మేము భావించాము. మా కుటుంబం అంతా కూడా ఒక ప్రేమ గల కుటుంబంగా మేము కలిసి సంతోషంగా జోక్ చేసుకుంటూ నవ్వుకుంటూ మేము ఎంతో ఆనందంగా ఇంతవరకు గడపడము జరుగుతుంది. కనుక మరి మా కుటుంబంలో ఇంతగా ప్రేమించి మరి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి అతి ముఖ్యమైనటువంటి విషయం నేను చెప్పడానికి మర్చిపోయాను. మరి నేను 17 సంవత్సరాలప్పుడే వివాహం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మరి ఎన్నో విషయాలు నా భర్త ద్వారా నేను నేర్చుకున్నాను. ఎవ్రీథింగ్ హీ రియల్లీ ఎంకరేజ్ మీ. ప్రతి విషయం నా ఆశలన్నీ కూడా వారు తీర్చారు. మరి అమెరికా వెళ్ళి ద ఫస్ట్ లేడీ ఫ్రమ్ వరంగల్ టీచర్స్ కమ్యూనిటీ నుండి మొట్టమొదటి లేడీగా నేను ప్రభుత్వం నుంచి పంపబడిన వ్యక్తిగా నేను వెళ్ళడం జరిగింది. మరి 7 ద్వారాలు నాతో అద్భుతంగా దేవుడు తెచ్చాడు. ఆ ద్వారాలు దేవుడి చిత్త ప్రకారంగా జరిగినటువంటి సంగతి నేను అనేక గొప్ప సాక్ష్యాలు మీకు నేను చెప్పగలను. తర్వాత ఒండ్రు ఇంటిలో నా కాలు మోపడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నేను ఒండ్రు కుటుంబంలో కాలు మోపడానికి దేవుడు మొట్టమొదటి స్త్రీగా నాకు అవకాశం ఇచ్చాడు. క్రిస్టియన్ ఫ్యామిలీలో అడుగు పెట్టడానికి, వారి చరిత్ర అంతా తీసుకొని రావడానికి నాకు మొట్టమొదటి అవకాశాలు దేవుడు ఇచ్చాడు. ఇండియా బ్యాప్టిస్ట్ ఉమెన్స్ ఫెలోషిప్ యూనియన్లో మరి మొట్టమొదటి దానిగా తెలంగాణ ప్రాంతం నుండి మరి అందులో ఒక మెంబర్గా, వైస్ ప్రెసిడెంట్గా ఉండడానికి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. మరి అనేక రీతిగా స్త్రీల సమాజంలోనేమి మరి అనేక రీతిలుగా దేవుడు నన్ను మరి నా భర్త యొక్క ప్రోత్సాహంతో, నా బిడ్డల యొక్క ప్రోత్సాహంతో ఇప్పుడు అగాపే ఇంటర్ఫేస్ మినిస్ట్రీస్ నడిపించే విషయంలో ఎంతోమంది దైవజనులు మాకు సహాయపడుతూ వచ్చారు. ప్రతి ఇరుకులో దేవుడు మాకు విశాలతను చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎన్ని ఇరుకుల గుండా మేము ప్రయాణం చేశామో, ఎన్ని ఇబ్బందుల గుండా మేము ప్రయాణం చేశామో, ప్రతి ఇరుకులో ఒక విశాలతను మేము చూసాము, ఒక బ్లెస్సింగ్ మేము చూసాము. ఆ పాఠము మేము నేర్చుకున్నాము. దేవునికి వందనాలు చెల్లించాలా. మనకు కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు మనకు కలిగినప్పుడు, మనం దేవుని మనం నమ్ముకొని ఉన్నప్పుడు ఆయన మనకు విశాలతను కలిగజేస్తాడు. నా బిడ్డల విషయంలో, మా విషయంలో, దేవుడు తెచ్చిన ద్వారాల విషయంలో, తర్వాత ఎంతోమంది స్నేహితులు మా యొక్కకు నడిపించాడు. మేము ఏ చోటికి మేము వెళ్ళలేదు, ఏ చర్చిలో మేము మాట్లాడలేదు, ఎవరి దగ్గర కూడా మేము ప్రజెంటేషన్ ఇవ్వలేదు. బట్ గాడ్ సెండ్ పీపుల్ టు us. మా డోర్ స్టెప్కు దేవుడు వారిని పంపించాడు. వారు ఈ మినిస్ట్రీకి సహాయపడుతున్నారు. నా బిడ్డలందరూ కూడా మినిస్ట్రీకి సహాయపడుతున్నారు. మేము చేసే సేవలు వారు కూడా ఒక్కొక్క విందును వారు చేపట్టి చేస్తున్నారు. మా తదనంతరం కూడా మా బిడ్డలు ఆ విధంగా చేయడానికి మరి మీ యొక్క ప్రేమ, మీ సహకారం కూడా అవసరమైనది. మా కుటుంబం కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. వచ్చినందుకు మీ అందరికీ వందనాలు. మీ ప్రేమ కొరకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. గాడ్ బ్లెస్ యూ. చేసిన దైవజనులు మీరు నిలబడి మీ సతీమణులతో చేతులు పై ఎత్తండి. సీనియర్ పాస్టర్ కృపాదానం గారు ప్రార్థన. వివాహ దినమందు అతని తల్లి అతనికి పెట్టిన కిరీటం చూడుడి. అదే దినము ఇతనికి ఎంతో సంతోషం. దేవుడు జయమణి కిరీటాన్ని జానయ్యకు వీళ్ళ మమ్మీ పెట్టింది. ఆ మమ్మీని ఈరోజు నేను జ్ఞాపిస్తున్నాను. ఆ రోజు నుండి ఈరోజు ఇంతగా ఎదిగారంటే, ఇంతగా దీవించబడ్డారంటే జయమణి అమ్మగారి వెనుక ఉన్నటువంటి ప్రార్థన విజయం, జానయ్యకు ఇంత అద్భుతమైనటువంటి విజయాలు దేవుడు ఆస్వాదించాడని దేవుడు వీరిని ఒక సేవకునిగా మనస్సారా దీవిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి, మా ఆత్మీయ తల్లిదండ్రులు, మా గురువర్యులు,
తండ్రి ఇంతగా ప్రభువా మమ్మల్ని ప్రేమించి సేవకులుగా తీర్చిదిద్ది సంఘాలను అప్పగించి దైవజనులుగా అగాపే ఇంటర్ఫేత్ మినిస్ట్రీలో ఎంతగా మా వెనుక నుండి సహాయం చేస్తున్న బిడ్డలు తండ్రి, ఈరోజు వారిని చూస్తూ ఉంటే ప్రభువా మేమందరం కూడా వారి చేతి నీడ కింద వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాం. నీ ఆశీర్వాదం చేత ప్రభువా ఇంతవరకు గొప్ప సంగతులు తండ్రి నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. ప్రారంభం నుండి ఇప్పటి వరకు జరిగిన ఈ కార్యక్రమం అంతటిని బట్టి తండ్రి మీరు ఇక్కడ ఉండి మహిమ తెచ్చుకున్నారని అయ్యా మేము ఘనపరుస్తూ స్తుతిస్తున్నాం. ఇంకా ముందున్న రోజులన్నింటిలో కూడా మా ప్రియులు మాట్లాడిన విధంగా తండ్రి 100 సంవత్సరాల వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే ఆశీర్వాదములు ఈ దంపతులకు దయచేయమని ప్రార్థన చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించి పంపమని స్తుతి మహిమ ఘనత ప్రభావం సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన బాగా కూర్చోండి. రాజరెడ్డి గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాను. ఆశీర్వాదం ఇవ్వాల్సింది. కేక్ కటింగ్ అయిన తర్వాత రాజరెడ్డి గారు ప్రార్థన అది వెలిగారు. మమ్మింతగా దీవించుటకు మేమెంతటి వారము, మేమెంతటి వారము. మా మా కుటుంబ మెరకకి మేడం Hey